ఇస్రాయెల్ దేశానికి అలాగే పాలస్తీన్ దేశానికి మధ్యలో చాలా భయంకరమైన యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. ఈ రెండు దేశాలకు సంబంధించిన వార్తల గురించి మీరందరూ వినే ఉంటారు. ఈ రెండు దేశాల మధ్యలో జరిగే యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న భారతీయులందరినీ, అంటే ఇజ్రాయెల్ దేశంలో భారతదేశానికి సంబంధించిన ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ని అమలు చేయబోతున్నారు. హమాస్ అనే వర్గానికి చెందిన వాళ్ళు ఆపరేషన్ అల్ అక్సా స్టార్మ్ పేరుతో చాలా రాకెట్స్ ని ఇజ్రాయెల్ దేశం పైకి పంపించారు. దాంతో ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కూడా ఆపరేషన్ ఐరన్ స్వాట్స్ పేరుతో యుద్ధాన్ని మొదలు పెట్టారు. ఇలా ఈ రెండు దేశాల మధ్యలో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ కి చెందిన ఫారెన్ మినిస్టర్ ఒకరోజు ఇజ్రాయెల్ కి వెళ్తాడు. దాంతో ఇజ్రాయెల్ దేశంలో ప్రమాదం ఉన్నట్టు, రాకెట్స్ దేశం మీదకి వస్తున్నట్టు అక్కడ సైరన్స్ మోగుతూ ఉంటాయి. దాంతో ఆ ఫారెన్ మినిస్టర్ తో పాటు అక్కడికి వెళ్ళిన ప్రజలందరూ కూడా చాలా భయంతో ఉంటారు. ఎక్కడి నుండి అటాక్ అవుతుందో అర్థం కాకుండా ఉంటారు. ఇలా ఇతనే కాదు, చాలా ఫారినర్స్, చాలా దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళ ప్రాణాలు కోల్పోతారో అని భయంతో బతుకుతున్నారు. సౌత్ కొరియా వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు, అమెరికాకి చెందిన వాళ్ళు, ఇప్పటి వరకు ఇలా చాలా మంది చనిపోయారు. ఇలా ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా మంది వరకు చనిపోయారు. ఇప్పటి వరకు ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు ఈ యుద్ధాలలో చనిపోయిన వాళ్ళ లిస్టు చూసుకుంటే థాయిలాండ్ దేశానికి సంబంధించిన ప్రజలు 12 మంది చనిపోయారు. ఇలా ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన ప్రజలు, నేపాల్ దేశానికి సంబంధించిన ప్రజలు, బ్రిటన్, సౌత్ కొరియా, అమెరికా, ఇలా ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా చనిపోయారు. అందుకే ఇండియాకి సంబంధించిన ప్రజలు ఎంతమంది అయితే ఆ దేశాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి క్షేమంగా ఇండియాకి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ని స్టార్ట్ చేశారు. ఇండియాకి సంబంధించిన ప్రజలు మొత్తం 18,000 మంది వరకు ఆ దేశాల్లో ఉన్నారు. ఇందులో నుండి వర్కర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, బిజినెస్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలా మొత్తం 18,000 మంది వరకు ఇండియాకి సంబంధించిన ప్రజలు ఆ దేశాలలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా ఇండియాకి తీసుకురావడం చాలా అవసరం, లేకపోతే వీళ్ళకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడైతే ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం అనేది మొదలైందో అప్పుడే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆపరేషన్ అజయ్ని స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అజయ్ ద్వారా ఫస్ట్ ఫ్లైట్లో 230 మంది భారతీయుల్ని ఇండియాకి క్షేమంగా తీసుకురాగలిగారు. ఇలానే ఈ రెండు దేశాలలో ఉన్న వేల మంది భారతీయుల్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇండియా కంట్రీ వాళ్ళు ఇలాంటి గొడవలు అనేవి ఇతర దేశాలలో జరిగేటప్పుడు ఆ దేశాల్లో ఇండియాకి సంబంధించిన ప్రజలు ఉంటే ఆ దేశాలలో 24 గంటలు కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ కంట్రోల్ రూమ్స్ అనేవి ఇండియాకి సంబంధించినవి ఉంటాయి. అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇండియాకి సంబంధించిన ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎలా అయితే యుక్రెయిన్ అలాగే రష్యా దేశాల మధ్యలో గొడవలు జరిగినప్పుడు ఈ కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారో, అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ దేశాల మధ్యలో గొడవలు జరిగేటప్పుడు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ అలాగే హమాస్ మధ్యలో జరిగే యుద్ధం అనేది యుక్రెయిన్ రష్యా కన్నా చాలా భయంకరమైన యుద్ధంగా ఉండబోతుంది. ఎందుకంటే యుక్రెయిన్ అలాగే రష్యా మధ్యలో గొడవలు అనేవి జరిగేటప్పుడు అక్కడ ఒక సర్టెన్ రీజన్ ఉంది. అంతేకాకుండా అక్కడ రష్యా అలాగే యుక్రెయిన్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది కూడా ఉండేది. ఎవరైతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు మన దేశాలలో ఉన్నారో వాళ్ళని క్షేమంగా వాళ్ళ దేశాలకు పంపించే వరకు యుద్ధాన్ని ఆపేద్దామని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ పాలస్తీన్ అలాగే ఇజ్రాయెల్ దేశం మధ్యలో గొడవలను చూసుకుంటే ఇక్కడ ఆ అవకాశం అనేది లేకుండా పోయేటట్టు ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోయింది. ఇక్కడ హమాస్ వర్గానికి చెందిన వాళ్ళని ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారు. అమెరికా దేశం వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు వినేటట్టు లేరు. దానివల్ల చాలా మంది అమాయక ప్రజలు ఇక్కడ ప్రాణాలు కోల్పోతారు. ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించే ప్రయత్నం చేయండి అని ఎవరు చెప్పినా వాళ్ళు వినేటట్టు లేరు. వీళ్ళతో పాటు ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కూడా వినేటట్టు లేరు. అందుకే ఇక్కడ సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. దానివల్లే ఇండియా 24 గంటల కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్స్ ద్వారా అక్కడ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియా చార్టెడ్ ప్లేన్స్ ద్వారా ఇండియన్స్ అందరినీ కూడా ఆ దేశాల నుండి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ చార్టెడ్ ప్లేన్స్ అనేవి చాలా చిన్న విమానాలు అన్నమాట. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువగా అవసరం ఉంటే, ఒకవేళ అవసరం పడితే ఇండియన్ నేవీని కూడా పంపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒకవేళ ఇండియన్ నేవీ అనేది కంపల్సరీ వెళ్లాల్సి వస్తే ఇండియన్ నేవీ వాళ్ళు అరేబియన్ సీ ద్వారా సముద్ర మార్గాన
స్విస్ కెనాల్ ని దాటుకొని ఇజ్రాయెల్ వరకు వెళ్తారు. దాంతో అక్కడున్న ఇండియన్ సిటిజన్స్, భారతదేశానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా సముద్ర మార్గాన ఇండియాకి తీసుకొస్తారు. అంటే ఇండియన్ నేవీ వాళ్ళు పడవలలో ఇండియన్ సిటిజన్స్ అందరినీ కూడా క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారన్నమాట. ఇక్కడ ఇండియా గురించి ఒక గొప్ప విషయం మాట్లాడాలి. మనం ఇండియాలో అభివృద్ధి గురించి మాట్లాడితే అభివృద్ధి అనేది ఇంకా చాలా జరగాల్సి ఉంది, ఇంకా బాకీ ఉంది. కానీ అదే మొత్తం ప్రపంచంలో ఉన్న కంట్రీస్ లో నుంచి చూసుకుంటే ఇండియా లాంటి కేరింగ్ కంట్రీ ఏదీ లేదు. ఇండియా కంట్రీ అనేది ఇండియాకి సంబంధించిన ప్రజల విషయంలో చాలా కేరింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే వెంటనే ఏదో ఒక యాక్షన్ ప్లాన్స్ అనేవి రెడీగా పెట్టుకుంటాయి. ఇండియాకి సంబంధించిన ప్రజలను ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి కాపాడడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు అమెరికా దేశాన్ని తీసుకోండి. వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రజలను తిరిగి వాళ్ళ దేశానికి తీసుకురావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు, ఎలాంటి ప్లాన్స్ అనేవి అమలు చేయడం లేదు, కనీసం మాట్లాడడం లేదు, ఎలాంటి అనౌన్స్మెంట్స్ అనేవి చేయడం లేదు. అందుకే అమెరికాలో ఉన్న అపోజిషన్ పార్టీ రిపబ్లిక్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ కి చెందిన పార్టీ వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ పైన ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హమాస్ వర్గానికి చెందిన టెర్రరిస్టులకు అమెరికన్ సిటిజన్స్ అందరూ కూడా టార్గెట్ గా ఉంటారు. దాంతో వాళ్ళని బందీలను చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ అమెరికాకి చెందిన ప్రెసిడెంట్ జో బిడెన్ కూడా ఏం మాట్లాడడం లేదు, వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. అదే ఇండియన్ గవర్నమెంట్ ని చూసుకుంటే ఇలా యుద్ధం అనేది మొదలైందో లేదో అప్పుడే ఆపరేషన్ అజయ్ ద్వారా ఇండియాకి సంబంధించిన ప్రజలను తిరిగి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.